స్టార్ట్ చేసి అంటే 2019లో స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీని తీసుకున్న వెంటనే నాకు అంత ఆపర్చునిటీ ఇంత గొప్ప అవకాశం అని అయితే తెలీదు. కానీ తీసుకున్న తర్వాత ఏంటంటే చాలా రకాల డౌట్స్ ఉంటాయి కొత్త వాళ్ళ కోసం. చాలామంది ఎక్కువ కొత్త వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీకు ఎన్నెన్నో డౌట్స్ ఉండొచ్చు, బయట ఎన్నో అనుమానాలు ఉండొచ్చు. ఇప్పటిదాకా మనకు హరీష్ రెడ్డి సార్ ఎక్సలెంట్ కదా ప్లాన్ ప్రజెంటేషన్, చాలా బాగా చెప్పారు. ఒక్కసారి గట్టిగా నా తరఫు నుంచి గట్టిగా అప్లాస్ అండి. ఇక్కడ అంటే మీకు ఒకవేళ ఫస్ట్ టైం ఈ మీటింగ్ ఈ ప్లాన్ విన్నరు అని అంటే చాలా క్లియర్గా చెప్పారు. అట్టిపండు తొక్కదీసి నోట్లో పెట్టేసిరు, అవునా? అంత క్లియర్గా చెప్పారు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళ దగ్గర ఒకసారి కూర్చోండి, క్లారిటీ తీసుకోండి. ఇంకా డౌట్ ఉంటే మీకు గూగుల్ ఉంది, మీ ఫోన్లోనే మొత్తం మన ప్రపంచం అంత ఉంది, వెస్టీజ్ కూడా ఉంది. ఎస్ ఆర్ నో? ఆ డౌట్స్ అంటే మైండ్లో డౌట్ అనేది పెట్టుకొని మీరు పని చేయకుండా ఆ డౌట్ క్లారిటీగా అంటే క్లియర్ చేసుకొని అసలు చెయ్యాలన్నా వద్దా క్లియర్గా తెలుసుకొని చెయ్యండి అని చెప్తున్నా. బాగుంటుందా బాగుంటుందా అండి? ఇంతసేపు ప్లాన్ చెప్పారు కదా, అందులో ఒక్క రూపాయి అయినా ఎక్కడైనా పెట్టమని చెప్పిరా? మీరు పెట్టించాలని చెప్పిరా? లేదు. జస్ట్ ఏంటంటే మీ ప్రొడక్ట్స్ మీరు వాడుకోండి, మీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పారు. మరి ఇప్పుడు మనం వాడితే నచ్చితే చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. నేనేంటి అని అంటే 5 సంవత్సరాల ముందు ఏం చేసిరు మేడం అంటే, నేను ఒక టైలర్ని, బ్లౌజులు కుట్టిన, శారీస్ అమ్మిన, చిట్టీలు రన్ చేసిన, డ్వాక్రా గ్రూప్ ఉంటుంది కదా అందులో కూడా లీడరే అనమాట. అంటే పెద్దగా మెచ్యూరిటీ అంటే అప్పటి వరకు నాకు బయట ప్రపంచం ఏం తెలీదు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ఆ డ్వాక్రా గ్రూప్లో కూడా ఏంటి అని అంటే పొదుపు సంఘాల బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ రాయడం, చెయ్యడం, సంఘాలు చేయడం, రకరకాలుగా. అంటే డబ్బులు ఎవరికైనా లేడీస్కి డబ్బు సంపాదించాలని ఉంటుందా ఉండదా అండి? ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల తర్వాత ఏముంటుంది? మా వాడికి ఏదో రకంగా నేను ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేయాలి అంటే 4 రూపాయలు మన దగ్గర ఉండాలనే ఒక ఆలోచన ఉంటుంది కంపల్సరీ. కాబట్టి నేను కూడా ఏంటంటే ఇవన్నీ చేసిన, కానీ ఏంటి అని అంటే అక్కడ అంత పెద్ద ఇన్కమ్ లేదు. కాబట్టి ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. చూసిన వెంటనే ఏంటి అని అంటే ఏం తీసుకోలేదు. స్టార్టింగ్ నేను కూడా ఏంటి అని అంటే ఇలాంటి బోలెడ్ చూసినాం, విన్నాం. ఇవన్నీ నాతోటి ఎక్కడైతే అని చెప్పేసి నేను కూడా ఏంటి అని అంటే లైట్ తీసుకున్నాను అనమాట. పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు, జస్ట్ ప్రొడక్ట్స్ వాడదాం చూద్దామని చెప్పేసి వాడిన. ఫస్ట్ మంత్ 137 రూపీస్ వచ్చింది. ఆ తర్వాత ఏంటి అని అంటే నాకు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ మంతే కాదు, లాస్ట్ మంత్ మొన్న వచ్చిన ఇన్కమ్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏం పర్వాలేదు, నేనే ఉన్నాను కదా, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, హ్యాపీగా చేయొద్దండి. ఎందుకంటే నేను కూడా డిసప్పాయింట్ అయినా. ఎందుకో తెలుసా? నా చెక్కు 6 లక్షలు దాటుతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ అదేమైంది అని అంటే నా చెక్ మెయింటైన్ అయింది, 5 లక్షలు మాత్రమే వచ్చింది. మరి డిసప్పాయింట్ అయినట్టా కాదా? ఇప్పుడు ఆల్రెడీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చెయ్యొద్దండి. డిసప్పాయింట్ అయిన వాళ్ళు, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనుకున్నా, అంత ఇన్కమ్ వస్తుంది అనుకున్నారా లేదా? ఎస్ ఆర్ నో? డిసప్పాయింట్ అయ్యిరా? ఖచ్చితంగా 100% అవుతారు. నా చెక్ కూడా అంతనే అనుకున్నా. కానీ ఇక్కడ మనం పోతా ఉంటే ఏంటి అని అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సీత బాధ సీతకుంటే పీత బాధ పీతకుంటుంది. నిజమా? విక్రమార్కుడు మూవీ ఎంతమంది చూసిరా లేదా? ఇట్లా చేతులు ఎత్తలేదు అనుకోండి, నాకు వచ్చింది ఏముందిలే, చేత ఎక్కడం ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 2 కోతులు ఉన్నాయన్నమాట. ఒక గట్టు పైన కూర్చొని ఉన్నాయి. ఆ 2 కోతులు ఏంది అని అంటే ఇంకొక మనిషి వస్తూ ఏం చెప్పిండంటే అక్కడ ఉన్న ఒక దారిన వెళ్ళే ఒక మనిషి అంటే అతను ఒక మునీశ్వరుడు అన్నట్టు. అతను ఏంది అని అంటే సరే నమ్మినా నమ్మకపోయినా చూడండి ఆ కోతులకు చెప్పిండు ఏంది అని అంటే ఆ గట్టు మీ నుంచి ఆ చెరువులోకి దూకిర్రనుకో, ఒకటేమో ఒక కోతి వచ్చేసరికి ఏంటంటే రాజు అవుతావు, మనిషిగా మారి రాజు అవుతావు. ఇంకొక కోతికి ఏంటంటే నువ్వు రాణిగా మారుతావు, మనిషి మారి. అర్థమైందా? ఒకటి మనిషిగా మారిన తర్వాత రాజు అవుతారు, ఒకటి రాణి అవుతారు. ఇప్పుడు అందులో చెప్పగానే ఒక కోతి ఫాట్న పోయింది, దూకింది, అది రాణి వచ్చింది. ఈ రాజు కోతి ఉంటుంది అంటే ఇంకో కోతి ఉంది చూసారా, అది అయితనో కాదో ఆ గట్టు మీదనే కూర్చొని అయితనో కాదో అని ఆలోచిస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి,
ఆలోచించే బదులు దుంకితే కదా తెలిసేది. ఇప్పుడు రాజో రాను అర్థం పక్కన పెడితే ఇప్పుడు మనకు అక్కడ ఏంది అని అంటే దాన్ని ఫ్రెష్ అన్న అవుతుంది కదా, స్నానం చేసుకుంటే కొంచెం ఆ గబ్బన్న పోతుంది కదా. ఎస్ ఆర్ నో? నిజమా కాదా? కానీ ఏంది అని అంటే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతమందికి డబ్బు కావాలండి? డబ్బు మీకు వద్దా సార్? డబ్బు కావాలి కదా, ఖర్చులు కావాలి కదా. ఫుల్ ఎత్తండి చెయ్యి. ఏమైంది? నాకు కళ్ళు ఏమంటారు, వద్దా మేడం మీకు డబ్బు వద్దా? కావాలి కదా, నాకైతే కావాలి. నేను 2 చేతులు ఎత్తుతా. నిజం అంటే ఎత్తితే పోయేది ఏమని చెప్పండి? చెయ్యి ఎత్తితే ఇప్పుడు ఒక మాట, ఓకే సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మాట మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, ఏమని అనంటే ఏది మాట్లాడినా మంచిగా మాట్లాడు. ఎందుకు అనంటే నువ్వు మాట్లాడిన మాట తదాస్తు అనే దేవతలు ఉంటారు. తదాస్తు అంటే ఏమవుతుంది అనంటే అది నిజమవుతుంది. చెడు మాట్లాడినా మంచి మాట్లాడినా, చెడు చేసినా మంచి చేసినా. మనం ఇప్పుడు ఏంది అనంటే ఇప్పుడు ఏదైనా సరే నీకు ఒక ఇల్లు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి. ఇక్కడ స్పీకర్ అడుగుతుంటారు నీకు ఎన్ని బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కావాలని. ఒక 10 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు, 5 బెడ్రూమ్లు అని వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే ఆన్సర్ చేస్తుంటారు. అట్లాంటప్పుడు మన మైండ్ ఒక గీత గీసుకొని ఆ గీతలోనే బ్రతికేస్తాం అనమాట. 10 బెడ్రూమ్లు ఏడొస్తాయిలేండి అని చెప్పేసి చెయ్యి ఎత్తకుండా ఊకున్నాం అనుకోండి, తదాస్తు దేవతలు తదాస్తు అనొచ్చేమో, చెప్పలేం. ఎస్ ఆర్ నో? అందులో నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు చెడు మాట్లాడితే అది నిజం అవుతుందో కాదో తెలీదు. 100% అవుతుంది. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారు అని అంటే అది నిజం. ఎస్ ఆర్ నో? నిజం. కాబట్టి ఏంటి అని అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఒకవేళ మన సుడి మారిపోతుంది